హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. హలో చెప్పు బావా. హలో, వాట్సాప్. పొద్దున్నే 5 o'clock లేచాము, బట్ 5:45 అయింది బయటకు వచ్చేసరికి. ఇప్పుడు చూస్తే ఏమో 2 hours చూపిస్తుంది డెస్టినేషన్కి. నైట్ చూసుకుంటేనేమో 1.5 hour ఉండే. బట్ యా, సన్ రైజ్ కోసం వెళ్దాం అనుకున్నాము. ఇప్పుడు చూస్తే 7:58 AM రీచ్ అవుతున్నాము. ఇంకా కార్లోనే చూస్తామేమో మోస్ట్లీ. బట్ యా, అట్లీస్ట్ ఎర్లీగా స్టార్ట్ అవుతున్నాం, దట్ ఈస్ గుడ్. సో ఇప్పుడు వెళ్ళే లొకేషన్ వచ్చేసి ఏంటి బావా? 17 mile drive. యా, 17 mile drive. అసలు డ్రైవ్ అంతా క్రేజీ ఉంటుంది. మధ్యలో చిన్న చిన్న ఏంటి వ్యూ పాయింట్స్ అన్నీ నేనే చెప్పాలి, నువ్వు చెప్పాలి కొన్ని. వ్యూ పాయింట్స్, లొకేషన్స్ ఏమైనా ఉంటాయి అనుకుంటా చూడడానికి. యా, సో అక్కడ స్టాప్ అవుతూ చూస్తూ ఆ డ్రైవ్ అంతా కంప్లీట్ చేయాలి. రోజు వచ్చేసి అది చేస్తాము. సో నా కెమెరా అటు ఇటు ఊగుతుంది అనమాట, ఇలా. యా, దట్స్ ఇట్. సీ యూ దేర్ బాయ్. దిస్ ఇస్ మై సన్ రైజ్ వ్యూ. ఫస్ట్ అయితే కాఫీ షాప్ బ్రేక్ఫాస్ట్ కోసం ఆగాము. దిస్ ఇస్ అ క్యూట్ కాఫీ షాప్ వి ఫౌండ్. సో ఎంట్రన్స్లో కార్ ఫీ పే చేయగానే మనకి అలా మ్యాప్స్ ఇస్తారు. సో మ్యాప్స్ని చూస్తూ మనం వెళ్ళవచ్చు. బట్ మీరు ముందు ఒకవేళ ఏ స్టాప్స్లో ఆగాలి అనుకుంటే ఆ స్టాప్స్లో ఆగొచ్చు డైరెక్ట్గా. మేము ఫస్ట్ అయితే ఈ స్పానిష్ బే బీచ్కి వచ్చాము. సో లెట్స్ గో అండ్ సీ. హాయ్, హలో. ఎంత ముద్దు కూర్చుందో అది. ఆ బీచ్ వాటర్ సౌండ్ ఎంత ప్రశాంతంగా ఉందో, అసలు ఎవ్వరు లేరు. కొన్ని ఇవి పాముల్లా ఉన్నాయి. అదే అవిటిని చూసి భయపడ్డా నేను ఇప్పుడు. యాక్చువల్లీ పాములే. నేను బాబా ఏదో అంటున్నావు. పెబల్ బీచ్ అంటే ఇదే ఉంటుంది. పెబల్ అంటే రాక్స్ అంతేగా. స్పానిష్ బే అంట, పెబల్ అంటే ఏదో నేమ్లు అన్నీ. ఏంటండి? ఒకదానికి స్పానిష్ బే, ఒకదానికి పెబల్, పేర్లు అన్నీ పెట్టారు. అన్ని పేర్లు పెట్టారు కానీ అన్ని చోట్ల ఇదే ఉంటుంది అంటావు. వావ్, బర్డ్స్, బీచ్ భలే ఉంది అసలు. వావ్, మొత్తం అన్ని లైన్గా పైకి లేచినాయి చూడు. చాలా బాగున్నాం. సో ఇప్పుడు 4th పాయింట్కి వచ్చాము, రెస్ట్లెస్ సీ అంట. చూద్దాం. సో సెకండ్ పాయింట్ వచ్చేసి రెస్ట్లెస్ సీ. రెస్ట్లెస్ సీ అంటే ఏంటి బావా? బేసిక్గా నేనైతే బీచ్ వేవ్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి దీన్ని రెస్ట్లెస్ సీ అని ఇటువైపుగా పెట్టారు. దానికి ఏదో ఒక పేరు పెట్టాలి కాబట్టి పెట్టిరంతే. యా, నీలాగా. సో ఇందాక వెళ్ళింది పెబుల్ బీచ్, పెబుల్ రాక్స్తో బాగుంది. ఇది సేమ్ అటు నుంచి ఇదే బీచ్. యా, దీనికి ఇంకో పేరు పెట్టిరు అంతే. ఏమంటావా? అంతే. నచ్చిందా సోఫార్? పోయిందే 2 పాయింట్లు, అప్పుడే నచ్చిందా అంట. అసలైందే 17 mile డ్రైవ్ నచ్చాలి. సో 2 mile డ్రైవ్ కూడా రాలే మనం, ఇంకా మొత్తం అయిపోయి అప్పుడు అడుగు చెప్తా నచ్చిందా అంటే. సో బేసిక్గా ఈసారి అయితే సమ్మర్లో బీచ్కి తీసుకెళ్ళలేదు. సో అలా తీరిపోతుంది అనమాట ఈ ఇయర్కి బీచెస్. ఇన్ ద వింటర్ నైస్. వావ్, నైస్. గుడ్ థింగ్ ఏంటి తెలుసా? కనెక్ట్ అయ్యి ఉన్నాయిలే. ఏంటి? మై కనెక్ట్ అయ్యి ఉందా లేదా? సేమ్ లైక్ నువ్వు కూడా రెస్ట్లెస్గా ఎట్లా ఉంటావో అలానే. ఏంటి బావా? సేమ్ నువ్వు కూడా రెస్ట్లెస్గా ఎలా ఉంటావో ఇది కూడా సీ కూడా అలానే రెస్ట్లెస్. థ్యాంక్ యూ బావా, థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. పదా ఇంకా నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. పాయింట్ జో, నెక్స్ట్ పాయింట్. అసలు బర్డ్స్ అన్నీ చూడ ఎలా కూర్చున్నాయి,
ఫ్రెండ్స్ అందరు కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నారు కమ్మడిగా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి పాయింట్ జో. ఎంత దూరం లేదు, బేసిక్గా అది రెస్ట్లెస్ సీ, ఇది పాయింట్ జో అండ్ దిస్ ఇస్ ద వ్యూ. కింద ఇది బాగున్నాయి ఈ రాక్స్. యా, ఈ పైన బర్డ్ ఉంది చూడు. వీడియో తీసుకో, బాగుంది. ఇది ఎక్కి వీడియో తీయాలి ఒకటి. చైనా రాక్. చైనా రాక్ కదా, దా చైనా రాక్ నెక్స్ట్ పాయింట్. అందుకే అన్ని రాక్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్టాప్ బర్డ్ రాక్. అక్కడ బర్డ్స్ చూడు. అదే జూమ్ చేస్తున్నా. ఈ పాయింట్ ఏంటి, నేను మర్చిపోయా. బర్డ్ రాక్. ఓ అందుకే బర్డ్స్ అన్ని రాక్ మీద కూర్చొనే ఉన్నాయి. బాగుంది. ఇదే ట్రీస్ అప్పటి నుంచి రావట్లే ఏంటి అనుకున్నాను నేను వీడియోస్లో చూసి. సైకిల్ తీసుకొని డ్రైవ్ చేస్తూ వెళ్ళాలి. ఒక 10 నిమిషాలకి అయిపోయింది అంటావు ఇక. ఏమైపోయిందంట? నైస్. సైప్రస్ లుక్అవుట్ పాయింట్. అంతా మిస్ట్ ఫాగ్ వచ్చేసింది మొత్తం, ఏం కనిపిస్తలేదు. బాగుంది ఇది సైప్రస్లో కదా. రాక్ మీద చెట్లు ఉన్నాయి, క్రేజీ అసలు. అంతా కొంచెం ఫాగ్ ఎక్కువ ఉంది, మిస్ట్ వ్యూ అంతా కవర్ అయిపోయింది అసలు. రేపు ఎస్ఎఫ్ఓలో కూడా ఇలానే ఫాగీగా ఉంటే బ్రిడ్జ్ కూడా అలానే ఉండిపోద్ది ఇంకా. బట్ లెట్స్ సీ. అండ్ హియర్ కమ్స్ మై హ్యాండ్సమ్ బావా. ఇలా ఓవర్ యాక్షన్ చేసుకుంటూ ఇలా గాగుల్స్ పెట్టుకుంటూ ఇలా వస్తారు. రాయి మీద చెట్టు మొలిచింది బావా, ఎలా అంటావు? అంతే, మాయ. గోస్ట్ ట్రీస్ ఎట్ పెస్కెడెరో పాయింట్. గోస్ట్ ట్రీ ఇదేమో బావా, గోస్ట్ ట్రీ కింద పడిపోయింది చూడు. ఏదిరా? ఇగోది. మొత్తం ఫాగ్ అయి ఉంది. చెప్పు చెప్పు, ఎలా ఉంది? వాయిసెస్ గుడ్, బాగుంది. ఒకటే కనబడుతుంది. బాయ్ బాయ్ జింకలు. దిస్ ఈస్ ద లైఫ్. అక్కడ వాళ్ళు చూడు, వాళ్ళకి కావ్య. సో ఈ వీడియో వచ్చేసి డే 3 అండ్ పార్ట్ 1 అనమాట. 17 మైల్ డ్రైవ్ మొత్తం వీడియో. సో నెక్స్ట్ ఏం చేసాము, ఎక్కడికి వెళ్ళామో చూడాలంటే పార్ట్ 2 కోసం వెయిట్ చేయండి.
అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బామర్దల్ USA. See you in the next one. Bye.